ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మాటలు యాకోబును ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. మొదటి వచనము స్టార్టింగ్ నుంచి చూస్తే అండి, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని యాకోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకు యాకోబును ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడని చూస్తే, తన జీవిత కాలంలో కూడా అన్ని భయాల గుండే యాకోబు రావడం జరిగింది కదండి. మరి అన్నని మోసం చేసి తండ్రి యొద్ద దీవెన పొందిన తర్వాత అక్కడ అన్న ఎక్కడ తనని చంపుతాడేమో అని పారిపోవడము చూస్తున్నాం. మరణ భయంతో పారిపోతున్నాడు యాకోబు. అంత మాత్రమే కాదు, లాబాను యొద్దకు చేరిన తర్వాత కూడా అక్కడ భయంతోనే జీవించిన యాకోబును మనం చూస్తున్నాం. 10 మార్ల జీతము మార్చడం అంటే మామూలు విషయం కాదు కదండి. అంటే అక్కడ చూడండి, యాకోబు జీవితంలో మొత్తం కూడా భయంతోనే నిండి ఉన్నది కాబట్టి దేవుడు ఈ మాట యాకోబుతో పలుకుతున్నాడు. ఒక సందర్భం కాదండి, యాకోబు జీవితం మొత్తం చూస్తే భయాలతోనే నిండి ఉంటుంది. మరి దీనా విషయంలో చూస్తే అక్కడ షిమ్యోను లేవి చేసిన ఆ పనికి అక్కడున్న ఊరు వాళ్ళందరినీ, ఆ దేశంలో సున్నతి పొందిన వారందరినీ హతం చేసిన విషయంలో కూడా యాకోబు చాలా భయపడతాడు. యోసేపు బ్రతికి ఉన్నాడని, ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రి అయ్యాడని తన కొడుకుల ద్వారా తెలియబడినప్పుడు ఐగుప్తునికి వెళ్ళాలా వద్దా అని కూడా భయపడిన యాకోబుని దేవుడే బలపరిచినట్లుగా మనకు సుపరిచితమే కదండి. ఆదికాండం 46వ అధ్యాయంలో, యాకోబు యాకోబు భయపడకము, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తానని వాగ్దానం చేశాడు. అంటే యాకోబు జీవితం మొత్తం కూడా భయాలతో నిండి ఉంది కాబట్టే దేవుడు యాకోబుతో భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. మరి మన జీవితాల్లో కూడా 366 సార్లు ఉంటుందండి బైబిల్లో భయపడకు భయపడకు అని. అంటే చూడండి, ఇక్కడ దేవుడు ప్రతిరోజు కూడా మనం ఎన్నో భయాలు గుండా వెళ్తామని దేవుడికి ముందే తెలుసు కాబట్టి 366 రోజులు అంటే లీఫ్ ఇయర్ అంటారు కదండి, దానికి సరిపోను కూడా భయపడకమని మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మన జీవితాలలో ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో భయాలు గుండా వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానంను మనం గుర్తు చేసుకునవలసిన వారిగా ఉంటున్నామని ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాము? సువార్త ప్రకటించేటప్పుడు భయంగా ఉందా? విశ్వాస యాత్రలో కొంత ఇబ్బంది కలగగానే, శ్రమ కలగగానే మరి మనం భయపడుతున్నామా? మనుషులకు భయపడుతున్నామా? అందుకే దేవుడు ఈ రోజున ఈ వాక్యం చేత, ఈ వాగ్దానం చేత బలపరుస్తున్నాడు. ఆయన సొత్తుగా చేయబడ్డాం మనము కాబట్టి ఆయన సొత్తును ముట్టుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా అండి? ఒప్పుకోడు కదా. కాబట్టి అదే ధైర్యంతో యాకోబును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ బలపరుస్తుంటుండగా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా దేవుని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.